హలో అండి. బాగున్నారా? సో, నేను కాస్కోకెళ్ళొచ్చాననమాట సాటర్‌డే. కాస్కోకెళ్ళేదేమీ రేర్ గాదు గానీ, ఇదుంది గదా! మీకక్కడ కనిపిస్తుంది గదా! లాకరు. ఇది స్మాల్ సైజు లాకర్ అనేది తీసుకొచ్చాననమాట కాస్కో నుంచి. చానాళ్లుగా అనుకుంటున్నాము ఈ లాకర్ తీసుకొని రావాలి. మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి గదా! పాస్‌పోర్ట్స్, వీసా డాక్యుమెంట్స్ కానీ, గోల్డ్ అట్లాంటివి వాల్యుయబుల్ ఐటెమ్స్ ఉంటే పెట్టుకుంటే బెటర్ గదా! దీంట్లో ఇచ్చాడనమాట. అంటే ఎంతవరకు ఎంత టెంపరేచరు, ఎంత టైం వరకు సేఫ్‌గా ఉంటది అని. ఇంకా ఇది గ్రౌండ్‌లోకి దింపడానికి స్క్రూస్ కూడా ఇచ్చాడనమాట. స్క్రూస్ లోపల నుంచి ఫిట్ జేయొచ్చు. అట్లా స్క్రూస్ ఇచ్చాడు. ఇంగా కొందాం అని అనుకోని అది పెద్దదయ్యేసరికే అది తీసుకొచ్చి పెట్టి ఇన్‌కేస్ మూవ్ అవ్వాలంటే తీసుకొనెళ్ళలేము. అసలు తెచ్చేది, ఇన్‌స్టాల్ చేసేది కూడా ఎట్లా అని అనుకోని ఆగుతా ఉన్నామనమాట. సో, ఈ సైజ్ అనేది మనకి కొంచెం తక్కువ డాక్యుమెంట్స్, తక్కువ జ్యువెలరీ అంటే తక్కువ వాల్యుయబుల్ ఐటెమ్స్ ఉన్నోళ్ళకైతే పనికొస్తది. మోస్ట్ ఆఫ్ అస్ కెన్ యూజ్ అనమాట. లోపల ఇట్లున్నాయన్నమాట. 3 డిఫరెంట్ సెక్షన్స్ లాగా ఉండి, బోత్ కీ ఇచ్చాడు. మళ్ళా కోడ్‌తో కూడా ఓపెన్ అయిద్దనమాట. ఇంగా ముందు చెప్పినట్టు దాన్ని ఇంక లోపల దింపొచ్చనమాట. దింపేసి లోపలికి ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, బావుందనిపిచ్చి తీసుకొనొచ్చా అనమాట. సేల్‌లో పెట్టాడు మర్చిపోయా. $70 ఆఫ్ ఇచ్చాడు. 230 ఎంతో పడింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నిన్నంతా మా పెద్దబ్బాయను మా వారు ట్రై చేశారనమాట. ఇంక అదే చెప్దాం అనుకున్నా. ఇది యాక్చువల్‌గా మళ్ళీ బావుందని చెప్పా గదా! బట్ ఇదేమైందంటే టెక్నికల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. అసలు స్టోరీ ఏమైందంటే వెళ్ళాను గదా! సూపర్ హెవీగుంది. అనుకున్నా ఇది సైజ్ చిన్నగుంది గదా! దాని పక్కనున్న ఈ 4 ఫీటో పెద్ద ఇట్లున్నాయన్నమాట ఇట్లా లాంగ్‌వి. దాంతో పోలిస్తే ఇది చిన్నగుంది గదా! నేను దాన్ని తీయగలనని జెప్పి ట్రై చేశా తీద్దామని. అబ్బో! అది అయ్యే పని గాదు. ఇంగ పక్కన ఒకరిద్దరిని పిలిచాననమాట. కాస్కో వాళ్ళని, వాళ్ళు వర్క్ చేస్తారు గదా! వాళ్ళని పిలిస్తే వాళ్ళు గూడా ట్రై జేసి ఏమైంది పక్కన ఇంకో కార్ట్ ఉంది. ఆ కార్ట్‌లో ఆల్రెడీ ఈ పీస్ పెట్టుందనమాట. ఇంగ సరే ఇదుంది తీసుకెళ్తారా అని చెప్తే, ఇంక సరే ఏదైనా ఒకటే గదా! మళ్ళీ నేను ఇన్సిస్ట్ చేయలేకపోయా. నాకనిపిచ్చింది వాళ్ళేమన్నా రిటర్న్ పీస్ తెచ్చి అక్కడ పెట్టారా? ఎవరన్నా ఎందుకు దాంట్లో పెట్టారని. ఇంగా ఆ పెట్టిన తర్వాత దాంట్లో పెట్టించుకున్నా గానీ హెవీగుంది తోయడానికి ఒకటైతే కార్ట్ మొత్తంకి సరిపోయిందనమాట అది. ఇంగా బాత్రూమ్ టిష్యూసు 2 మిల్క్ కార్ట్సు, ఎగ్స్ ఇవన్నీ పెట్టుకోవాలంటే యాడ ప్లేస్ లేక చాలా తంటాలయినియనమాట. తీరా తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఏందంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. నంబర్స్‌కి సెట్ చేసిన నంబరు పనిచేస్తుంది. రాండమ్‌గా వేరే నంబర్ ఇచ్చినా కూడా పనిచేస్తుంది. మళ్ళీ ఈ డిప్ప తీయాలన్నమాట. ఈ డిప్ప తీస్తే దాని లోపల కీ పెట్టేదుంది. అది పట్టట్లేదు. అది మరి వీళ్ళు కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏదన్నా బ్రేక్ అయిందా? లేకపోతే మనకు తెలియలేదా? లేదా పీసే ఇదుందా అనేది అర్థం కాలేదు. మళ్ళీ అనిపించింది ఎవరైనా రిటర్న్ చేశారా అని అనిపించింది గానీ, ప్యాకేజ్ తీస్తేనైతే పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట. జనరల్‌గా మనం రిటర్న్ చేసినప్పుడు ఏం చేస్తాము? ఎట్లా పడితే అట్లా చేసేస్తాం గదా! ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు పుట్ ఎవ్రీథింగ్ లైక్ బిఫోర్. బ్రాండ్ న్యూ పీస్ లాగా గాబట్టి ఆహ్, అది రిటర్న్ పీస్ లాగైతే అనిపించలేదు గానీ, మరేమైందో ఇప్పుడు దీన్ని రిటర్న్ చేయాలంటే మళ్ళీ ఇదొక తలనొప్పి. ఇంగా నెక్స్ట్ టైమ్ అయితే ఆన్‌లైన్‌లో జూసి సేమ్ పీసు డెలివరీకుందేమో అందులోనూ ఏమంటారు సేల్‌లో ఉందేమో చూసి ఆర్డర్ చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాలంటే మాత్రం వి నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్ అనమాట. అది దీని గురించి. ఇంగా మళ్ళీ గాలి స్టార్ట్ అయిందండి మాకు. థాంక్ యూ చాలా మంది చెక్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు? ఏంది? ఏమన్నా ఫైర్స్ ఇంపాక్ట్ అయ్యాయా అని. ఫైర్ అయితే ఇంపాక్ట్ అవ్వలేదు మాకు. మేము 25 మైల్స్ దూరంలో ఉన్నాము. ఆహ్, కానీ స్ప్రెడ్ అయితే అవుతున్నాయి. మల్టిపుల్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే ఫ్యూ మైల్స్ అవేలో వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడుంది ఫైరు. మళ్ళీ ఆ ఫ్యూ మైల్స్ అవేలో ఇంకొక ఫైరు. అట్లా 4, 5 ఫైర్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంగ మీరు జూస్తే రాత్రి నుంచి ఇంకొంచెము గాలి పెరుగుతదని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే గనుక మీరు బయట తెలుస్తుంది గదా! విపరీతమైన గాలనమాట రాత్రి నుంచి. సో, ఈ గాలి ఇంకెంత డ్యామేజ్ చేస్తదో, ఫైర్ ఇంకెంత స్ప్రెడ్ చేస్తదో అని అర్థం గాకుండా ఉందనమాట. చాలా అన్‌ఫార్చునేటు. అసలు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి. వాళ్ళు ఆహ్, అంటే లైఫ్ సేవింగ్స్ గదా! ఇప్పుడు ఇక్కడ కాలిఫోర్నియాలో ఎల్ఏ దగ్గరలో ఇల్లు అంటే ఎల్ఏ గాని, ఆరెంజ్ కౌంటీ గాని ఇంకొన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఎక్స్‌పెన్సివ్ ప్లేసెస్. వాళ్ళు వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మొత్తం అంతా ఇంటి మీద పెట్టి ఉన్నారు గదా! ఇప్పుడు ఆ ఇల్లులనేవి ఆ రకంగా కాలిపోయి అయిపోతే ఇన్స్యూరెన్స్ వాడు చేతులెత్తేసి అది న్యాచురల్ కలామిటీ కాబట్టి మనం ఆ మూవీలో 'వెంకటేష్' మూవీలో చూసాం గదా! న్యాచురల్ కలామిటీ కాబట్టి వాడు పే చేయడంట. సో, మరి గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో చూడాలి. బట్ ఒక 5, 10 ఇల్లులు మరి ఎంత లిమిటో గవర్నమెంట్ నాకు తెలీదు గానీ మనం మనం అంచనా ఎయడానికైతే
కొన్ని ఇల్లులు అయితే గనక ఏదో ఒకటి చేయొచ్చు కానీ అది బిలియన్స్ అనమాట. లైక్ ఆల్మోస్ట్ 200 బిలియన్ ఇప్పటివరకు అయిందే. ఉంటే మరి ఇంత డబ్బు గవర్నమెంట్ తెచ్చి ఎంతవరకు హెల్ప్ చేయగలిగిద్ది? అసలు వాళ్ళేం జేస్తారు? వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? లక్షల మందనమాట ఇవాక్యుయేట్ చేపిచ్చి ఇంగిప్పుడు ఫైర్ అన్న ప్లేస్‌కైతే ఎవరిని పోవడానికి లేదనమాట. కర్ఫ్యూ పెట్టారు. ఏమైతది ఇప్పుడు వాళ్ళందరికీ? వాళ్ళు ఎట్లా బ్యాక్ తెచ్చుకుంటారు ఇల్లులు? వాళ్ళు ట్రామాలో ఉన్నారు. అసలు ఎట్లున్నారంటే ఒకాయనైతే చెప్తున్నాడు, "51 ఇయర్స్ నేను ఈ ఇంట్లో ఉన్నాను." పెద్దాయననమాట. అని ఏడుస్తున్నాడు. ఆయన అక్కడి నుంచి పోవాలని లేదు. పోలీసోళ్ళేమో అక్కడ ఉండనీయకుండా పంపించేస్తున్నారు ఫర్ దేర్ సేఫ్టీ. ఇంగా జస్ట్ సో డెవస్టేటింగ్ అండి. వెరీ అన్‌ఫార్చునేట్. ఎవరికీ ఇట్లాంటి సిట్యుయేషన్ అయితే ఎవరికీ రాగూడదు. సో అన్‌ఫార్చునేట్. ఇంగ మనము చేయగలిగేదేముంది? జస్ట్ మనం ప్రేయర్సే కాబట్టి మీరు గూడా ప్రేయర్ చేయండి వాళ్ళందరి కోసం. అట్‌లీస్ట్ ఇప్పుడు ఇది ఇక్కడితో ఆగాలి. ఇంకా ఆల్రెడీ లాస్ అయిపోయిన వాళ్ళకి ఏదన్నా గవర్నమెంట్ సపోర్ట్ చేసి, వాళ్ళ ఇల్లులు మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టుకొని, మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళు ఉండగలిగేలాగా, వాళ్ళు మరీ రోడ్ మీద పడే సిట్యుయేషన్ గాకుండా ఎంతో కొంత హెల్ప్ వాళ్ళకి దొరకాలని కోరుకుందాము. అది మరి లాకర్ గురించి, ఇంకా ఫైర్స్ గురించి కూడా. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.